ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులర, ఆత్మస్వరూపులర, ప్రేమ స్వరూపులర, ఈరోజు నుంచి మనం ఆనందంగా శ్రీ సాయి సచ్చరిత్రను పారాయణం అక్కడక్కడ బాబాగారు అనుమతి ఇచ్చిన చోట కాస్త విశ్లేషణ చేసుకుంటూ ఆనందంగా ముక్తి మార్గంలో ప్రయాణం చేద్దాం. లోకాన్ని మర్చిపోయి మనను మనం మర్చిపోయి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 13వ అధ్యాయం. మాయ యొక్క అనంత శక్తి. భీమాజీ పాటీలు, బాలా గణపతి షింపి, బాపుసాహెబ్ బూటి, ఆళంది స్వామి, కాకా మహాజని, హార్దా నివాసి దత్తోపంతు, ఇంకొక 3 వ్యాధులు. మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలు క్లుప్తముగాను, భావగర్భితముగాను, అర్థపూర్ణముగాను, శక్తివంతముగాను, సమతూకంతో ఉండేవి. వారెప్పుడూ తృప్తిగా, నిశ్చింతగా ఉండేవారు. మనం కూడా అలాగే ఉండాలి. ఎందుకని? బాబా ఏమీ కోరేవారు కాదు, ఏమీ ఆశించేవారు కాదు. ప్రపంచం ఆయన లెక్క చేయలేదు. ప్రపంచంలో దేనిని ఆయన ఆశించలేదు. ఎల్లప్పుడూ భగవంతుడి యందు విశ్వాసాన్ని ఉంచి ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేస్తూ ఉండేవాడు. ఆయనే భగవంతుడైతే భగవన్నామస్మరణ ఎందుకంటే మనందరికీ నేర్పించటానికి. బాబా ఇలా అనేవారు, నేను ఫకీరైనప్పటికీ ఇల్లు వాకిలి భార్యాబిడ్డలు తదితర బాదరబందీలేవీ లేకుండా ఎక్కడికి కదలక ఒకచోట కూర్చుని ఉన్నప్పటికీ తప్పించుకొనలేని మాయ నన్ను బాధిస్తూ ఉంది. నేను నన్ను మరచినను ఆమెను మరవలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరిస్తూ ఉంది. హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదులని చికాకు పరుస్తూ ఉంటే నా వంటి దుర్బలుడైన ఫకీరనగా ఎంత? హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకున్నట సాధ్యం. నిరంతర హరిభజనే దానికి మార్గం. నిజమే, పురాణాలు కూడా ఇదే చెప్తుంటాయి. నారాయణుని ఆశ్రయిస్తే తప్ప ఈ మాయ తొలగదు అని. అందుకనే ప్రహ్లాదులు లాంటి మహాభక్తులు శ్రీమన్నారాయణని పాదపద్మాలను ఆశ్రయించి మరణాన్ని కూడా జయించారు. హిరణ్యకశిపుడు ఎన్ని విధాల చంపాలని చూసినా కానీ ఆ మరణం ఆయన ఏమీ చేయలేకపోయింది. హరిపాదాలు పట్టుకున్న వారికి మరణం కూడా ఏమీ చేయలేదు. ఎందుకంటే ఇదంతా విష్ణుమాయ, ప్రపంచమంతా విష్ణుమాయతే చేత ఆవరించబడింది. కాబట్టి బాబాగారు శ్రీహరి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు, మాయ యొక్క శక్తిని చెప్తున్నాడు. మాయ చాలా శక్తివంతమైంది, దాన్ని ఎవ్వరూ జయించలేరు. అందుకు నిదర్శనం ఏమంటున్నాడంటే, నాకు భార్య లేదు, పిల్లలు లేరు, సంసారం లేదు, ఇల్లు లేదు, నాకు కావలసినవి లేవు, కోరికలు లేవు, అయినా కానీ ఆ మాయ నన్ను బాధిస్తుంది అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, నాకు ఏమీ లేవు అయినా కానీ నన్ను మాయ బాధిస్తుందంటే అన్నీ ఉన్నటువంటి మీ పరిస్థితి ఏమిట్రా, కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే ప్రపంచంలో అది కావాలి ఇది కావాలి అని వాటి వెనకాల పరిగెత్తవాకండి. అలాగే ఈ భవబంధాలు శాశ్వతమని నమ్ముకొని వాటి చుట్టూ మమకారాలు పెంచుకోవాకండి. అవి ఎప్పుడు ఉండేవి కాదు, ఎప్పుడో ఒకసారి తెగిపోతాయి. అప్పుడు మీరే అనంతమైన బాధకు లోనవుతారు. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకొని ఇదంతా ఒక జగన్నాటకంగా భావించి, రుణానుబంధంగా బంధువులు వస్తారు, రుణానుబంధంగా సుఖాలు దుఃఖాలు వచ్చిపోతూ ఉంటాయి. అవి మీ చేతిలో లేవు, నాచే నిర్ణయించబడినటువంటి సృష్టి నియమానుసారంగా వస్తూ ఉంటాయి. కాబట్టి వచ్చిందని ఆనందపడవాకండి, పోతున్నాయని బాధపడవాకండి. ఎల్లప్పుడూ కూడా గురువుని భగవంతుని తెలుసుకొని ఆయన భక్తిలో ఉండే ప్రయత్నం చెయ్యండి. ఆయన వైపు మనసును తిప్పండి. అప్పుడు ఈ మాయ మిమ్మల్ని ఏమి చెయ్యదు అని మనల్ని హెచ్చరించడానికి ఈ విధంగా చెప్పారు. మాయాశక్తిని గురించి బాబా ఆ విధంగా పలికాడు. మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపాలని ఉద్ధవునికి చెప్పి ఉన్నాడు. భాగవతంలో కృష్ణుడు యోగులు నా యొక్క ప్రతిరూపాలంటే యోగికి కృష్ణుడికి తేడా లేదని. కాబట్టే యోగీశ్వరేశ్వరుడైన సాయినాథుల వారిని శ్రీకృష్ణ పరమాత్మగా పాండురంగడిగా భావించుకుంటూ మనం హారతులు పాడుకుంటూ ఉంటాం. తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పి ఉన్నారో వినండి. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారు నన్ను భజించుటయందు తత్పరులై నన్ను ఎరుగగలరు. దీన్ని బట్టి అర్థం అవట్లా, మనందరం అదృష్టవంతులం, మన పాపములు క్షీణించినవి. అందుకే బాబా అంటే ఎవరో గుర్తించగలిగాం, బాబాను ఆశ్రయించగలిగాం. మరి బాబాను ఆశ్రయించని వారు, బాబాని ద్వేషిస్తున్నవారు, వారి పాపములు క్షీణించలేదు, వారి పుణ్యములు ఇంకా పండలేదు. అసలు పుణ్యాలు ఉన్నాయో లేదో కూడా తెలియదు.
ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన సప్త సముద్రములు దాటిస్తాను. ఈ మాటలు విశ్వసింపండి, తప్పక మేలు పొందుతారు. పూజాతంతుతో నాకు పని లేదు. షోడశోపచారములు కానీ అష్టాంగ యోగములు కానీ నాకు అవసరం లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసం. కృష్ణ పరమాత్మ కూడా గీతలు ఇదే చెప్పాడు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియోగయుక్తానాం యోగక్షేమ వహామ్యహం. అనన్యంగా నన్ను భజించేవారు, నన్ను గుర్తుపెట్టుకునేవారు, ఎల్లప్పుడూ నన్నే స్మరించే వారి యొక్క యోగక్షేమాలు నేను చూస్తాను అని కృష్ణుడు చెప్పాడు. అలాగే పత్రం ఫలం తోయం, భక్తి శ్రద్ధలతో ఏది సమర్పించినా స్వీకరిస్తాను. ఏదో లక్షలు వేలు ఖర్చు పెట్టి పూజలు యజ్ఞాలు యాగాలు చేస్తేనే భగవంతుడు తృప్తి చెందుతాడు అనేది ఏమీ లేదు. నాకు వాటితో పని లేదు. అలాగే అష్టాంగ యోగ సాధనలు యమ నియమ ఆసన ప్రత్యాహార ప్రాణాయామ ధ్యాన ధారణ సమాధి ఇలాంటి గొప్ప గొప్ప సాధనలు కూడా నాకు అవసరం లేదు. నిరంతరం నా నామాన్ని స్మరిస్తూ నా సంకీర్తనలు చేస్తూ నా యందు భక్తి కలిగి ఎవరైతే ఉంటారో వారి యోగక్షేమాలు నేనే చూస్తాను అన్నాడు. ఇక్కడ బాబా ఏమన్నాడు? సప్త సముద్రాలు దాటిస్తాను అన్నాడు. అంటే ఒక సముద్రం దాటడమే చాలా చాలా కష్టం. సప్త సముద్రాలు దాటిస్తా అన్నాడు సులభంగా. అది గురువు యొక్క గొప్పతనం, గురువుకు మాత్రమే సాధ్యమైనటువంటిది. కాబట్టి గురువు లేని జీవితం నిరర్ధకం. గురువు నీ జీవితంలోకి ప్రవేశించినప్పుడే నీ జీవితంలో మార్పులు కూడా వస్తాయి. నీ జీవితం సత్య మార్గం వైపు పయనించాలంటే గురువు తప్పనిసరి. కనుక భగవంతుడు గొప్పవాడే, కానీ ఆ భగవంతుడు గొప్పవాడైన భగవంతుని చేరుకోవాలన్నా, ఆయన చెప్పిన మార్గాన్ని అర్థం చేసుకోవాలన్నా, ఆ మార్గంలో ప్రయాణం చేయాలన్నా గురువు ఆవశ్యకత తప్పనిసరి. గురువు లేకుండా నువ్వేమీ చేయలేవు. అందుకనే తల్లి తండ్రి తర్వాత భగవంతుడే స్వయంగా గురువుని పెట్టి ఆ తర్వాత ఆయన నిలబడ్డాడు. కాబట్టి గురువు పాదాలు ఆశ్రయించిన వారు ధన్యులు, మనందరం ధన్యులం. రేపు భీమాజీ పాటిల్ గురించి చెప్తాను. ఓం శ్రీ సాయిరామ్.